లోకం యొక్క పోకడని ఒక వృత్తాంతంలో తేల్చేస్తాడండి వ్యాసుడు. ఆయన సమర్థత అటువంటిది అని ఆవిడంది. నిజంగా నీకు ఆ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసింది. నా కడుపున పుట్టలేకపోయావు కదా. నా కడుపున పుట్టలేకపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏ పని చేయాల్సి ఉంటుందో తెలుసా? అదిగానా నీ వదోక్షు పాద పద్మములాశ్రయింపు పాయక హరినా యుదరమున పుట్టనిచ్చును వదలక ఎట్లయిన ముదము వడసెదవనగా. మళ్ళీ నువ్వు నా కడుపులోంచి బయటికొచ్చి మీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే, నా కడుపున పుట్టేటంతటి అర్హత నువ్వు పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా? అదోక్షజుడు అంటే ఇంద్రియములకు లొంగనివాడున్నాడే, అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద సంసేవనం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే, ఆయన అనుగ్రహించాడని గుర్తేమిటో తెలుసా? శ్రీమన్నారాయణ అనుగ్రహము కలిగితే నువ్వు నా కడుపున పుడతావు. అల్లా పుట్టాడు రా ఉత్తముడు, అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ అనుగ్రహము నీ యందు లేదు, అందుకని నువ్వు ఎక్కడ పుట్టావు? సునీతి యందు పుట్టావు. అసలు నిజంగా అనుగ్రహం ఉంది కాబట్టి సునీతి యందు పుట్టాడు. అనుగ్రహం లేదు కాబట్టి ఉత్తముడు సురుచి యందు పుట్టాడు. ఆవిడేం చెప్తోంది? తిరగేసి చెప్తోంది. ఇది ఎవరి మాటలో తెలుసా అండి? మొత్తం సుందరకాండని తీసుకొచ్చారు ఈ తేటగీతి పద్యంలోకి. ఎవరు మాట్లాడతారు ఈ మాటలో? విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినించ మయిలలనే యథాసుకత్వం తైచ సమేత్తలంతు బాంధవాస్తే. రావణుడు మాట్లాడతాడు సుందరకాండలో. ఎందుకు ఈ తపస్సు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ ఉపవాసాలు? హాయిగా రమించు, భోగించు, నీకు కావలసినంత డబ్బిస్తాను అని ఈశ్వరుడి వైపుకి తిరుగుతున్నటువంటి మనస్సుని భౌతికమైనటువంటి సుఖము వైపుకి తిప్పుతాడు. పైగా ఇది ఎంత అదృష్టం ఉంటే సుఖపడగలమండి. ఒక విచిత్రమైన వేదాంతం చెప్తాడు. ఇంటిలో ఐశ్వర్యం ఉండి ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. ఎందుకు చేశాడు? భగవంతుడి కోసం. వేరొకడు అంటాడు, ఏంటండి ఇవన్నీ పిచ్చి, ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు? తినడానికి ఇచ్చాడు, అంతేగాని అవన్నీ పెట్టుకుని ఉపవాసం చేయమనే. ఎందుకంటే ఇదంతాను అంటాడంటే ఇది రావణ ప్రలాపన. కాబట్టి అది వాడు ఏకాదశి వ్రతం చేస్తున్నాడు కాబట్టి వాడు ఉపవాసం ఉన్నాడు అని తెలుసుకోడు, ఒక నింద కూడా చేస్తాడు. అదే రావణుడు చేస్తాడు. అదే సురుచి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూడండి. శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే నా కడుపున పుట్టుండేవాడివి, మీ నాన్న తొడెక్కుండేవాడివి. నాన్న శాశ్వతమా, తొడ శాశ్వతమా, ఎక్కడం పెద్ద వైభోగమా అని ఈ మాట చెప్పి నీకు నారాయణ అనుగ్రహం లేదు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది, ఏదో కొంత అర్థం కాలేదు. కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వాడికి భాష చాలదు. వాడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి, వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, నాన్న తొడక్కనివ్వలేదు, సురుచి ఏదో మాట్లాడుతోంది, తనకు అర్థం కాలేదు, ఇది ఒక గొప్ప సంఘటన, ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది. అందుకని వ్యాసుడి ఈ శ్లోకాన్ని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ, ఇలా ఏడిచిన వాడు లేడురా. ఏడిచిన వాళ్ళందరూ సురుచి కోసం ఏడిచిన వాళ్లే. నాకు ఇంకా కారు లేదని ఏడిచినవాడు, నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు, ఈ భోగం లేదని ఏడిచినవాడు, ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో వెతుక్కున్నది లేదని ఏడిచినవాడు, ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు. ఇవాళ నారాయణానుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, చెప్పుకోవడం చేత కానివాడు. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం గొప్పతనం. సాధారణంగా ఎవడికి రాది ఆర్తి. కాబట్టి అది వైరాగ్యమే. నాకెందుకు రాదు అనుగ్రహం అని ఏడవడం, ఆ ఏడుపే వైరాగ్యం. కాబట్టి అది తెలిసి తెలియని వైరాగ్య సంపద ఏర్పడింది. కానీ దీన్ని పూర్ణ వైరాగ్యం చేసేవాడు వాడు ఉండాలి. ఇప్పుడు దాన్ని మార్గమునందుకు త్రిప్పగలిగిన వాడు ఉండాలి. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి. అలా లేదనుకోండి, మీరు ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీలు కదా. అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ. అమ్మ ఏమడుగుతుందండి? ఈ పిల్లాడి ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుగుతుందంటే, ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అమ్మ దగ్గర ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. ఆ ఎదురు పోర్షన్ వాళ్ళు, ఈ పోర్షన్ వాళ్ళు చాలా స్నేహితులు. పిల్లాడు అలోహమని ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, పెద్ద గోల పెట్టేస్తాను. ఎందుకురా ఏడుస్తున్నావు అన్నాడు అనుకోండి, అమ్మ నన్ను ఎదురింటి అక్క ఆడనివ్వట్లేదమ్మా అన్నాడు అనుకోండి, నువ్వు ఆ అక్కతో మాట్లాడకండి, నువ్వు అక్కతో మాట్లాడకు, చెప్తాను నేను ఈ మాట దాని సంగతి అంటుంది. అంటే పిల్లాన్ని
ఉపశమింప చేయడం కోసం చిన్న అక్కసు వస్తుంది అమ్మకి, తన పిల్లాడికి ఏదో పొరపాటు జరిగిపోయిందని. అమ్మ అంత నిష్పక్షపాతంగా ఉండడం కష్టం. అమ్మ అంటేనే అంతండి. పిల్లాడికి ఇంత హాని జరిగితే తనకి ఏదో పాము కుట్టినంత పరితపించిపోతుంది. అలాంటి అమ్మ లేకపోతే లోకం ఎక్కడుంది? కాబట్టి అమ్మ అలా మాట్లాడుతుంది. కానీ సునీతి మాట్లాడడంలో ఉన్న గమ్మత్తు ఎలా ఉంటుందో చూడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఓహో ఏడుస్తున్నాడు. వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేనేమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట, అందుకుని నీ కడుపున పుట్టా అంట, ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు. ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని. సవతి ఆడిన మాటల సారెతలచి, ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు. అడిగితే వీడు చెప్పలేడు. వాళ్ళు అన్నారు, అమ్మా అనరాని మాట ఒకటంది సురుచి ఇవ్వాల. నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు. నీకు నారాయణానుగ్రహం లేదురా, అందుకుని సునీతి కడుపున పుట్టావు. నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావని అడిగింది. అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది ఈ మాటకి. ఏడ్చి ఆవిడంది, సవతి ఆడిన మాటల సారె తలచి కొనుచు బేర్చిన దుఃఖాబ్ది కుందుచుండే దావ పావక శిఖిలచే తగిలి కాంతి వితతి కందిన మాధవీ లతిక స్పోలే. గొప్ప మాట చూడండి. మాధవీలత అని అతి సున్నితమైనటువంటి ఒక తీగ, ఒక జాజి తీగో ఒక మల్లె తీగో పందిరెక్కుతోంది. దాన్ని మీరేం కాల్చేయలేదు. కానీ చాలా నాజూకుగా పరమకోమలంగా ఉండేటటువంటి ఒక మల్లె తీగకి కొద్దిగా అంత దూరంలో ఎవరో చెత్త తగలపెట్టారు. ఒక పెద్ద మంట రేగింది. దాని సెగ ఈ తీగకి కొట్టింది. అసలే తీగ పరమ సౌకుమార్యంతో కూడినటువంటి తీగ. అక్కడ తగిలినటువంటి ఆ మంట వేడి తగిలి ఎంత ఒడిలిపోయి ఎంత ఎలా అయిపోతుందో అలా అలాగే వస్తుంది. అలా అటువైపు నుంచి వచ్చినటువంటి ఆ పొగకి, ఆ తప్తము చేయగలిగినటువంటి ఆ వేడికి పాపం ఆ మాధవీలత ఎలా కందిపోతుందో అలా కందిపోయింది ఆవిడ యొక్క మనస్సు. కందిపోయి ఆవిడంది కొడుకుని చూసి, ఎంత మాటందరా సురిచి, అదేదో గొప్పదనుకుంటోంది, దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి. ఆవిడంది, అనగా ఈ దుఃఖమునకు పనిలేదన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృతి ఘనకర్మము వెంటనంటగానెవ్వలనన్. నాయనా, నువ్వు ఏడుస్తున్నావు కదా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని. ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. నీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, కానీ అలా ఏడవకూడదు. ఎందుకో తెలుసా? తప్పు పిన్నిని ఏమనకూడదు. పిన్ని కాదురా నీ దుఃఖానికి కారణం, నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసింది తప్ప, ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి. నీ పినతల్లిని నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు. అందుచేత తప్పు నాన్న, ఆవిడ కాదు నీ బాధకి కారణం, నేను కాదు నీ బాధకి కారణం, నీ తండ్రి కాదు, నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? అంటే సంస్కార బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? వ్యాసుడు తీర్పు చెప్పేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడేటటువంటి మాటల నుంచి మీరు నిరంతరము ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకుని పొంగిపోతూ మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. ఒక పోతన గారి గురించి అద్భుతంగా మాట్లాడడం మీకు అలవాటు అనుకోండి. శంకర భగవత్పాదుల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుని పొంగిపోవడం మీకు అలవాటు అనుకోండి. ఎవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు మీ పిల్లల దగ్గర ఏ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వంటి వారి గురించో కొంచెం తక్కువ చేసేదో మాట్లాడారనుకోండి, ఆ పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందంటే బొగ్గలు ఎర్ర పడిపోయి, నాన్నగారండి నేను నిజంగా ఇవాళ దెబ్బలాడేద్దాం అనుకున్నాను నాన్నగారండి, అలా అంటుందా అది స్వామివారిని, దానికి తెలియదండి చంద్రశేఖర స్వామి వారి గురించి అంటుంది. తప్పమ్మా, నువ్వు దెబ్బలాడకూడదు, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు వారి గొప్ప చెప్పాలి అవతల వాళ్ళకి అని తండ్రో తల్లో చెప్తారు. తల్లిదండ్రులని బట్టే పిల్లలకి సంస్కార బలం వస్తుంది. అలా రాకుండా వాడికి కుసంస్కారం వచ్చింది అనుకోండి, అది వేరు విషయం. కానీ 90% ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులే బాధ్యులు. మీరు ఎలా నడిస్తే పిల్లలు అలా నడుస్తారంటే వారి నడువడి మిమ్మల్ని అనుసరించి ఉంటుంది. ఇక వేరుగా చెప్పక్కర్లేదు.
తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లల యొక్క నడువడి అలాగే ఉంటుంది. అందుకే 7 తరాలు అటు ఇటు చూసి పిల్లని తెచ్చుకున్నాం, లేకపోతే పిల్లాడిని తెచ్చుకున్నాం అంటారు. ఇవ్వడానికి ఏమిటి చూస్తారు? ఆ తల్లిదండ్రుల యొక్క నడువడి ఎలా ఉంటుంది, వీళ్ళ ముందు వాళ్ళ నడువడి ఎలా ఉంటుంది, అది చూస్తారు. ఆ వంశంలో ఎవరైనా ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన తేజస్సు మళ్ళీ ఆయన ఈ పిల్ల కడుపునో లేకపోతే ఓ మనవడిగానో ముని మనవడగానో మళ్ళీ పుట్టచ్చు. పుడితే ఆ వంశం పావనం అయిపోతుంది. ఏమో ఆయన మళ్ళీ పుడతారేమో ఆశ. అటువంటి మహాపురుషుడున్న వంశం అండి అది. అంటే ఆ ఇంటికి తన పిల్లని పంపించాలని తాపత్రయపడతారు. ఎందుకని? అటువంటి చోటుకి వెళ్ళి అటువంటి చోట తను వారి కోడలు అనిపించుకుంది తన కూతురు. అందుకని నా కూతురు వారి ఇంటికి కోడలైతే బాగుండని కోరుకుంటారు. అలాగే కూతురున్నవాడు సంస్కార బలం ఉన్న కుటుంబానికి నా కూతురు వారింటి కోడలైతే బాగుండని తండ్రి కోరుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సంస్కార బలాన్ని అనుసరించి పిల్లలు ఉంటారు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అని ఇనిమిటి చేతను పెండ్లామని కాదు నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలనగల నా కుచ్చి నుదయమందిన కథనన్. నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా? మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా. మీ నాన్నగారికి నేను కూడా భార్యని. పోనీ పినిమిటి చేతను పెండ్లామని కాదు, మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయి, అలా పిలవకపోతే నేను బాధపడినా. ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు. ఒక నికృష్టమైన దాసి. ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడం. ఎందుకో తెలుసా? నికృష్ట దాసి అనియను పిలువంగను చాలని దుర్భగురాలగు నా కుచ్చి ఉదయమందిన కథనం. అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది? నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది. మీ నాన్న చేత సురిచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు. తప్పించి నా దురదృష్టం రా. మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా, ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం. నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది. ఇలా మాట్లాడగలగడానికి, ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టం అండి. అవి ఏదో నేర్చుకుందామంటే వచ్చే మాటలు కావు. ఏ సిచ్యువేషన్ ఆఫ్ క్రైసిస్ రివీల్స్ యువర్ క్యారెక్టర్ అంటారు. మామూలుగా నడువడి అందరూ నడుస్తారు. ఇప్పుడు సంధ్యావందనం చెయ్యాలండి ప్రతిరోజు అన్నాం అనుకోండి, ఇంట్లో ఉన్ననాళ్ళు హాయిగా సంధ్యావందనం ప్రతివాడు చేస్తాడు. ఏదో ఎక్కడో ఏదో ఊరు వెళ్ళాడు, ఆ ఊళ్ళో ఏదో కాటేజీలో ఉన్నాడు, అప్పుడు సంధ్యావందనం చేయవలసి వచ్చింది అనుకోండి. సంధ్యావందనం ఇవాళ చేయకపోతే ఏమండి అని ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాయశ్చిత్త శ్లోకం చదివాడు, సరే. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ధర్మ నిర్వహణ గొప్పే ఉందండి. ఏది అనుకూలం కానప్పుడు ధర్మం నిర్వహిస్తే గొప్ప. రామచంద్రమూర్తికి అన్నీ కలిసి రాలేదు. ఆయనకి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని మాత్రం ఆయన వదిలిపెట్టలేదు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండడం గొప్ప. అందుకని మీ శీలము పైకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒక ఉద్విగ్నమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరి శీలమేమిటో పైకి వచ్చేస్తుంది.